నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తేలపురోలు గ్రామంలో మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పార్టీ అధినేతకు కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మారిస్పేటలోని పెండేల వెంకట్రావు కళ్యాణ మండపం నందు టీడీపీ జనసేన బీజేపీ నేతల సమావేశం జరిగింది. సమావేశంలో 21 నుండి 25 వార్డుల పరిధిలోని క్లస్టర్ మరియు బూత్ స్థాయి నేతలు హాజరు కాగా నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వ్యవస్థలన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు తప్ప సమాజ శ్రేయస్సు కోసం కాదన్నారు. వైసీపీ నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే 151 స్థానాలు వచ్చిన వారికి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన రోడ్లకు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉందని, విగ్రహాలు, స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు తప్ప ప్రజల అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు. తెనాలి విజయవాడ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చాయని అన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, దానికి 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ నేతలు అధైర్యపడవద్దని, ఆలపాటి రాజా ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారో అదేవిధంగా తాను కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పొత్తు అనేది త్యాగం కాదని, ఒక బాధ్యతని, దానికి అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మొట్టమొదటి ప్రశ్న ప్రతి ఒక్కరికి, పొత్తు ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే, సహజంగా ఒక రాజకీయ పార్టీ ఎదగాలన్నప్పుడు అన్ని సీట్లోనూ పోటీ చేయాలి. మన క్యాడర్కి, మన నాయకులకి స్థానం కల్పించి మనం రేపటి రోజున శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే స్థానిక సంస్థల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డ్ కౌన్సిలర్గా కూడా గెలవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, భవిష్యత్తు గురించి ఆలోచించి మన నాయకత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటంటే వ్యవస్థల్ని సర్వనాశనం చేయడం. తరతరాలుగా మన రాజ్యాంగం నుంచి మనకు వచ్చిన ఆస్తుల్ని ఎంతో కష్టపడి పాత రోజుల్లో సొంత ఆస్తులు కూడా వాళ్ళు దాతలుగా నిలబడి ఒక కాలేజ్ కోసమో, ఒక స్కూల్ కోసమో, ఒక హాస్పిటల్ కోసమో, లేదా మార్కెట్ యార్డ్ కోసం గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి స్వచ్ఛందంగా వచ్చి బిల్డింగ్లు కూడా నిర్మాణం చేసిన మహానుభావులందరినీ కూడా ఈరోజున తొక్కేసి ఆ ఆస్తులని కూడా కబ్జా చేసేసుకొని, ఏదైతే మనకి కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి మనం నిర్మాణం చేసుకున్నామో ఆ నిర్మాణాన్ని కూడా కోలుకొట్టే విధంగా కేవలం ఒక పార్టీకి, ఆ పార్టీ అధినాయకుడికి, వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసుకుంటూ వచ్చారు. వ్యవస్థలన్నింటినీ కూడా వీళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. కానీ సమాజం కోసం, ప్రభుత్వం తరఫున నిలబడిన వ్యక్తులు కాదు వీళ్ళు. కనీసం గతంలో మనం నిర్మాణం చేసిన రోడ్లకి గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. విగ్రహాలు మాత్రం కడుతున్నారు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించే జ్ఞానం కూడా వీళ్ళు లేనప్పుడు, స్పందించే మనస్తత్వం లేనప్పుడు ప్రజలు ఇంకే విధంగా చూస్తారు చెప్పండి? పెన్షన్లు ఏమైనా వీళ్ళు ఇచ్చినాక, వీళ్ళు వచ్చినాక పెన్షన్లు మొదలైనా చెప్పండి? 23వ వార్డులో, 22వ వార్డులో పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇంటింటికి పంచి ప్రతి ఒక్కరిని పిలుచుకుని ఆదుకొని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళ సహాయం అందించాలి. పేదరికంలో ఉన్నారు పాపం వీళ్ళు, వెళ్ళి సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం గతంలో ఎలా మర్చిపోతాం? ఇప్పుడు గతంలో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలని ఆలపాటి రాజా గారు కూడా ఆ రోజున పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కూడా కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఏం జరిగింది తెనాలి చెప్పండి? ఈ రోజున తెనాలి నుంచి మనం విజయవాడకి వెళ్ళాలంటే
2 గంటలు పడుతుంది. వెళ్ళి కష్టపడి ఏమైనా కార్యక్రమాలు చేసుకుని తిరిగి వస్తున్నాం అంటే ఎంతో భయంతో ప్రతిరోజు కనీసం 3-4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. ప్రతి కుటుంబంలో విషాదం ఉంది ఈ రోజున. ఎవరైతే చిన్న చిన్న వర్తకులు కష్టపడి గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసుకుని తిరిగి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడ్డారు ఈ ప్రభుత్వం మీరు ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుని 24 స్థానాలు ఇచ్చినా కూడా మొట్టమొదటిసారి మా చర్చల్లో ముందు మనకి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మాట్లాడుతున్నాం, సీట్ల గురించి కానే కాదు, ఇది త్యాగం కాదు, ఇది ఒక బాధ్యత అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆయన 24 స్థానానికి పంపుతున్నారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారానికి ఎంత దారుణంగా డబ్బులు ఖర్చు పెట్టారంటే ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆ రోడ్లకి పెయింట్ వేయడానికి కానీ ఆ గోడలకు పెయింట్లు వేయడానికి కానీ డబ్బు లేక ఎక్కడో పారేసిన ప్లాస్టర్లు తీసుకొచ్చి అంటించడం, ఫ్లెక్స్లు తీసుకొచ్చి అంటించడం దౌర్భాగ్యపు ప్రచారంపై యావగలిగిన ఈ ప్రభుత్వం 400 కోట్ల రూపాయల రంగులు ఖర్చు పెడితే మన అంత సంక్షేమం ఎక్కడా లేదు. సంక్షేమం 1,50,000 రూపాయలు ఇంటికి ఇస్తే దాని 30,000 కలిపి నేను ఇంటికి ఇచ్చానని చెప్పుకునే దౌర్భాగ్యపు ప్రచారం చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం పంపించకపోతే మనం ప్రచారం పేపర్లు అమ్ముకోవటమే తన లక్ష్యంతో 2,50,000 మందికి రోజు నెలకి 200 రూపాయలు ఇచ్చి ఆ పేపర్లతో మన మైండ్ చెడగొట్టిన ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే మన పరిస్థితి అధోగతవుతుంది. ఈ రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పుడున్న వాళ్ళని పారద్రోలాలంటే బీజేపీ పార్టీ అవసరం మనకి ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తూ కొంచెం మీరు మనసు పెద్ద చేసుకొని మీరు ఆ విధంగా ఆలోచించాలని గ్రామాల్లో ఉన్న మన మైనారిటీ నాయకులంతా కూడా ఈ రోజున బీజేపీ మనం అందరం కలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎందుకు పోటీ చేస్తుందో కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎముకలు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వంటి వాటికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, మాలిపట్టి తిరుమలరావు, గోపికృష్ణ, పొట్టి శ్రీధర్, బెల్లంకొండ రామ్మోహన్, శ్రీనివాసరావు, మాదల పూర్ణ, వంకదార శివ సుధాకర్, హరిబాబు, వెచ్చ నాగరాజారావు, తూనుగుంట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం అనేది అన్నిట్లో అందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయము. అందుకనే పెద్దలు ఆశీర్వదించి కూడా ఆయువు, ఆరోగ్యము కావాలి అని చెప్పని ఆశీర్వదిస్తారు. మొట్టమొదటి మన దేవాలయంలోకి వెళ్ళిన దేవుని దగ్గర ఆశీర్వచనం తీసుకున్నా కానీ పూజారి గారు ఆశీర్వదించే మనకు ఆయువు, ఆరోగ్యం సరిగా ఉండాలని. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి అంటే మనం తగినట్టు మన శరీరం మీద తగినట్టు శ్రద్ధ తీసుకోవాలి, దానికి తగినటువంటి వ్యాయామం చేసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి మనకు ఉన్నటువంటి రోగాన్ని కానీ నివృత్తి చేసుకుంటే సంపూర్ణంగా జీవిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి కూడా, మనిషికి కూడా. ఎందుకని అంటే మనం సవ్యంగా ఉన్న రోజులు మనల్ని అందరూ గౌరవంగా చూస్తారు, మంచిగా చూస్తారు. మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే మనతో తోడుగా నిలుస్తారు. కానీ మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఇతరులకు సహాయపడవచ్చు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆర్యవైశ్య సంఘం వారి నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఓటమి భయంతో బీజేపీ ప్రతిపక్షాలపై అనుచిత చర్యలకు పూనుకుంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఆదివారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ లావాదేవీల విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు అప్రజాస్వామ్యమని, బ్యాంక్ అధికారులను బెదిరించి 135 కోట్లు కాంగ్రెస్ పార్టీ నగదును తీసుకువెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పార్టీ, అతి పురాతనమైనటువంటి పార్టీ, ప్లస్ లోక్సభలో కానీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారం స్వాధీనంలో ఉన్నాయి. అలాంటి పార్టీకి బ్యాంకుల్లో 200 కోట్లు ఉంటే 2017-18 ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం 14 లక్షల రూపాయలు, నేను 14 లక్షల రూపాయలు తేడా ఉందని చెప్పేసి దానికి వడ్డీలు చక్ర వడ్డీలు వేసి జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్స్ డిక్లేర్ అయిపోయేటప్పటికి
మీరు 210 కోట్లు కట్టాలి అని చెప్పేసి ఒక నోటీసు, తర్వాత 1710 కోట్లు కట్టాలని ఇంకో నోటీసు, తర్వాత 1800 కోట్లు కట్టాలని ఇంకో నోటీసు, తర్వాత 3567 కోట్లు కట్టాలని చెప్పేసి ఇంకో నోటీసు. ఆ వీటిమే కాకుండా ఆ బ్యాంకుల్ని కాంగ్రెస్ పార్టీ ఆపరేట్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి 135 కోట్ల రూపాయలు అధికారులని బెదిరించి, మేనేజర్లను బెదిరించి తీసుకెళ్ళిపోయారు. ఇది ప్రజాస్వామ్యనా? దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా పైనుంచి కింద ఖండిస్తున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వటము, అలాగే ప్రతి మహిళకి పేద బడుగు బలహీన వర్గాల మహిళకి నెలకి 8,500 చొప్పున, సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున మహిళా భాగ్యలక్ష్మి పేరు, మహాలక్ష్మి పేరు మీద ఇస్తున్నాం. అలాగే ప్రతి రైతులకి ఇంతకుముందు ఎట్లాగో 2009లో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధికారం ఉన్నప్పుడు ఎలాగో అలా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది. యూకేజీ నుంచి, కేజీ నుంచి, కిండర్ గార్టెన్ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా ఉచిత విద్య, పెట్టుబడి మీద 50% ఎక్స్ట్రా చేసి గిట్టుబాటు ధర చేసేటువంటి గ్యారంటీ ఇచ్చారు. ఇది మేనిఫెస్టో కాదు, గ్యారంటీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు అందరికీ, ఇంట్లో ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో భార్య అయినా భర్త అయినా అందరికీ 4,000 చొప్పున ఇవ్వటం, అలాగే వికలాంగులకు 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వటం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తను ఏదైతే చెప్పిందో అది నెరవేరుస్తుంది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు ఉద్యోగాలు తప్పితే ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాలంటీర్లు ఉద్యోగాలు కాదు, ఊరికినే పార్టీ తరఫున వాలంటీర్గా పనిచేయటం 5,000 వరకే నెలకి. ఇలా అది కాకుండా అక్కడ పైన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 2,25,000 ఉద్యోగాలన్నీ కూడా నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క గ్యారంటీలు నిలిచేసింది. ఈ తప్పక అమలు చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.